హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండస్ట్రీ ప్రభాస్ గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా కల్కి సినిమా వచ్చేసరికి మే 9న రిలీజ్ కావాల్సి ఉంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతుందట. దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అనేది పూర్తి క్లారిటీగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండస్ట్రీ ప్రభాస్ లేటెస్ట్గా సలార్ మూవీతో మన ముందుకు రావడం జరిగింది. సలార్ సినిమా మాత్రం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడం జరిగింది. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ గారు చాలా సినిమాలో నటిస్తున్నాడు. అందులో ఒకటి వచ్చేసరికి కల్కి సినిమాకి వచ్చేసరికి నాగాశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమా వచ్చేసరికి షూటింగ్ మాత్రం అయితే శరవేగంగా జరుగుతుంది. ప్రజెంట్ మాత్రం అయితే దాదాపు ఫినిషింగ్ దశలో ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. వీటితో పాటు VFX కూడా 80% కంప్లీట్ అయినట్లయితే సమాచారం అందుతుంది. మనకి రీసెంట్గానే మహాశివరాత్రి కానుకగా 2 పోస్టర్లు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకటేమో మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అదే రోజు సాయంత్రము మన ప్రభాస్ గారు కల్కి సినిమాలో ఏ క్యారెక్టర్లో నటించబోతున్నట్లయితే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. భైరవ అనే క్యారెక్టర్లో నటించబోతున్నట్లయితే పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది. ముఖ్యంగా పోస్టర్లో మన ప్రభాస్ గారు లుక్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. బాడీ మేకర్ అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పోస్టర్ మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. ఇంతకుముందుకు రిలీజ్ అయిన ఫోటోల కంటే ఈ ఫోటో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సినిమా పైన అయితే భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు ఈ పోస్టర్తో మాత్రమైతే. కల్కి సినిమా వచ్చేసరికి మే 9న ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్కి అయితే సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పటికే మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. తాజాగా ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్ల కోడ్ రావడం జరిగింది. లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికలు రావడం జరిగింది. అది మే 9 నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 4 వరకు మాత్రమైతే జరుగుతున్నాయి. మన ఇండియాలో చూసుకుంటే దశల వారీగా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. మన ఏపీ తెలంగాణలో వచ్చేసరికి మే 13న అయితే జరగనుంది. మన సినిమా వచ్చేసరికి మే 9న రిలీజ్ కానుంది. ఈ టైంలో రిలీజ్ అయితే మన కలెక్షన్ల పరంగా కానీ థియేటర్లో దొరకడం పరంగా కానీ చాలా ఇబ్బంది అవుతుందని మూవీ మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా మన ఓవరాల్ ఇండియాలో చూసుకున్నా కానీ దశల వారీగా ఎన్నికలు ఉండడం నేపథ్యంలో కల్కి సినిమాకి అయితే భారీ దెబ్బ తగులుతున్న ఉద్దేశంతోనే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా హాలీవుడ్ రిలీజ్ చేద్దామా అనుకుంటే బాలీవుడ్లో సేమ్ ఇదే టైంకు కొన్ని 2 సినిమాలు భారీ హిట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లయితే సమాచారం ఉంటున్నాయి. ఎందుకంటే అవి సినిమాలు సిక్వెల్గా ఉండడం జరిగింది. అవి అంతవరకు సూపర్ హిట్ సాధించిన సినిమాలు ఇప్పుడు సిక్వెల్గా వస్తున్న సినిమాలు అవి. అందుకోసమే హాలీవుడ్ రిలీజ్ చేయడానికి చాలా కష్టంగా ఉండడం జరిగింది కల్కి సినిమాకు. ఓవరాల్గా ఇటు మన టాలీవుడ్లో కానీ మన ఇండియాలో కానీ ఓవర్సీస్లో కానీ కల్కి సినిమాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉండడం జరిగింది మే 9న మాత్రమైతే. మరి ఇలాంటి టైంలో రిలీజ్ చేసి మూవీ మేకర్స్ రిస్క్ తీసుకుంటారా అనేది అయితే కష్టంగానే కనిపిస్తుంది. సినిమా మ్యాక్సిమం పోస్ట్ పోయిన అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నట్లయితే తెలుస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. జూన్ తర్వాత జూన్లన్నా మరొక డేట్ని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టే తెలుస్తుంది. వీటిపైన అయితే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ లేదు. సినిమా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని మాత్రమైతే మన మూవీ మేకర్స్ దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే మనకు తెలుస్తుంది. కొత్త రిలీజ్ డేట్ పైన రిలీజ్ అవుతుందా లేదా అదే డేట్కి రిలీజ్ చేస్తారా అనేది అయితే మూవీ మేకర్సే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి చూడాలి. కల్కి సినిమా పైన ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ కల్కి సినిమా వచ్చేసరికి షూటింగ్ మాత్రం అయితే శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ అయితే కంప్లీట్ అయినట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా ఈ సినిమాలో చూసుకుంటే ప్రభాస్ గారు మాత్రమైతే ఒక రేంజ్లో చూపించబోతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మహాశివరాత్రికి రిలీజ్ అయిన పోస్టర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఓ రేంజ్లో ఉండబోతుందని. మరి ప్రభాస్ గారు ఏ రేంజ్లో చూపించబోతున్నారో ఆ నాగాశ్విని గారు మాత్రం అయితే మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ రిలీజ్ లోపే ఒక టీజర్ అన్న రిలీజ్ అవుతున్నట్లే చాలా వినిపించాయి. మరి సినిమా పోస్ట్ పైన అవకాశం ట్రైలర్ రిలీజ్ అవుతుందా లేదా అని అయితే చూడాలి. సినిమా రిలీజ్ పైన ఏమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.